స్వామి నమస్తే. ఏంటి మీ పేరు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు స్వామి? శుభోదయ ఆనంద స్వామి అంటారు నన్ను స్వామి. అయితే వినకొండ పల్నాడు జిల్లా ఒక ఆశ్రమం, ఒంగోలు అరుణోదయ కాలనీ ఒక ఆశ్రమం. ధర్మరక్షణకి అందరితోటి పోరాటంలో కూడా నేను ముందుంటున్నాను, ప్రతి విషయంలో కూడా. ఎందుకంటే ఈ ధర్మరక్షణ అనేది అందరిది, మనందరిది, ఒకరిది కాదు. అందుకని దీని మీద పోరాడుతున్నాము. స్వామి ఏంటి ఈ రోజున పరిణామాలు చూస్తుంటే ఏంటి ఎలా ఉంది? ఇప్పుడు పక్కన ఒక నాయకులేమో కల్తీ జరగలేదు, క్లీన్ సిట్ ఇచ్చేసింది సిట్ అనేది అంటున్నా ఉన్నారు. మరి ఒక నాయకులేమో కల్తీ జరిగింది గత ప్రభుత్వంలోనే, నెయ్యి కలిపేశారో కెమికల్ కలిపేశారో అని చెప్పి ఒక ప్రభుత్వం మాట్లాడుతుంది. ఏంటి అసలు మీ అభిప్రాయం ఏంటి? హిందూ సాధువుగా మీరేం చెప్తారు అసలు? ఇప్పుడు దాదాపు ఇప్పుడు 6 నెలల నుంచి మేము ఈ పోరాటంలో ఈ ధర్మరక్షణలో పోరాడుతున్నప్పటి నుంచి వింటున్నాము. యూట్యూబ్లో కానీ, ఈ ఫేస్బుక్లలో కానీ, ప్రతి ఒక్కసారి కూడా అది కల్తీ కలిసిందని ఆ రోజుకి ఈ రోజు కూడా ఒక విమర్శ అనేది కూడా లోపల నుంచి కాగితాలు కూడా ఒక రావటం కూడా జరిగింది. దావకాలు కలిసినాయని. ఆ దావకాలు కలిసినాయని వచ్చినా కూడా ఇంకా ఈ ఎందుకని శిక్షపడలేదో మాకైతే అర్థం కావట్లేదు. పడాలని మేము కోరుకుంటున్నాను. అయితే ప్రతి ఒక్కరు కూడా మేమందరం కూడా ఐకమత్యం కావడానికి ఈ మీటింగులు వేర్పంచి ప్రతి ఒక్క జిల్లాకి, ప్రతి ఒక్క తాలూకుకి అంతలకు కూడా కమిటీగా ద్వారాగా అందరం కూడా దీనికి సిద్ధపడి ఉంటున్నాము. తొందరలో ప్రతి ఒక్క నాయకుడిని కమిటీగా మేము తీసుకుంటాం. మేము పలానా జిల్లాకి నిర్ణయించుకుంటాము. ఇది జరుగుతుంది. అంటే స్వామి ఈ రోజున ఏదైతే జరుగుతుందో 20 నెలల గురించి, అంటే కల్తీ విషయం, గత పాలకులేమో అసలు మేము ఎలాంటి కల్తీ చేయలేదు, చంద్రబాబే తన హెరిటేజ్ ద్వారా కల్తీ చేయించాడు, తన పాల ద్వారానే కల్తీ చేయించాడు అని చెప్పి మాట్లాడటం ఎలా చూడొచ్చు అంటారు? అసలు హిందూ సంప్రదాయం పట్ల ఎలాంటి గౌరవం ఉంది అనుకోవచ్చు అసలు రాజకీయ నాయకులకి? చంద్రబాబు నాయుడే కలిపాడు, నువ్వు కలిపినవని అని తప్పటికి అది మేము అయితే వాళ్ళని వీళ్ళని విమర్శించలేదు. కలిపినోడికి మటుకు శిక్ష మటుకు పడుతుందని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. అది తప్పనిసరిగా మరి ఇప్పుడు కదా ఈ పరిచయలోకి చేసిన తర్వాత విశ్వపూర్వకంగా అన్ని దావకాలు 2-3 దావకాలు కలిపి నెయ్యిపూర్వకంగా చేశారని చెప్పి, మరి రసకానాలతోటి ఈ లడ్డు ఎవరైతే తింటారో రతకానాలు పడిపోవటం, ప్రతి ఒక్కరికి ఈ ప్రతి ఒక్క మనిషి కూడా ఈరోజు డేంజర్ అయిపోవటం, మనిషి బాడీ మొత్తం లీక్ కావటం అన్నీ జరుగుతున్నాయని చెప్పి కూడా నాకు అర్థమైపోతుంది. ఎందుకంటే చూస్తున్నాం కాబట్టి దాని గురించి భగవంతుడు శిక్షిస్తాడు. అట్లా మా కమిటీ ద్వారాగా మా సాధుపూర్వకంగా ఇట్లా కూడా శిక్ష పడాలని కోరుకుంటున్నాము. అంటే స్వామి మన హిందూ సంప్రదాయం ప్రకారం ఏదైనా పూజ జరిగితే పెళ్ళి అయితే మాత్రం భార్యాభర్త ఇద్దరు వెళ్ళాలి. మరి గత పాలకులు ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు భార్యతో కానీ వెళ్ళినా సరే డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి. మరి ఆ పెట్టే సమయంలో కూడా నేను సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి నాకు డిక్లరేషన్ అవసరం లేదు, నేను సంతకం పెట్టవసరం లేదు అని మాట్లాడి వెనుతిరిగి వెళ్ళిపోవటం అంటే హిందూ సంప్రదాయానికి ఎలాంటి గౌరవం ఇస్తున్నట్లు అసలు? దాని కొరకే ఇప్పుడు ఇంకా పూర్తిగా అనుమానం వస్తుంది. ప్రతి ఒక్క హిందువులో కూడా ప్రతి ఒక్కరికి అనుమానం వస్తుంది. అట్లాగైనా అన్నీ చేసి ఉంటే ఇట్లా వచ్చేది కాదు. ఇంకా అది చేసే కొంది ఇంకా అనుమానం అనేది ఎక్కువైపోతుంది జనంలో కూడా. ఇంకా డేంజర్గా మీకు పొజిషన్ కూడా నేమటానికి కూరుతుందని నేను చెబుతున్నాను. దీని పూర్వకంగా జై శ్రీరామ్, జై భారత మాత. మరి గత పాలకుల్లో మనం తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే పైన కల్తీ విషయం కానీ, లేదా అన్ని మతస్థులను తీసుకొచ్చి అక్కడ ప్రచారం చేయించడం కానీ, లేదా కింద గోవిందరాస్వామి టెంపుల్లో బంగారం 50 కేజీలు దొంగతనం చేయడం కానీ, లేదా ఇక్కడ దుర్గమ్మ తల్లి గుడిలో కూడా వెండి విగ్రహాలు దొంగతనం చేయడం, రాములవాడి రథం తగలబెట్టడం కానీ, ఏంటి అసలు హిందూ సంప్రదాయం పట్ల ఎలాంటి గౌరవం ఉంది అనుకోవచ్చు రాజకీయ నాయకులకి? ఏంటి ప్రతి ఒక్క హిందువుకి భయం వేసేటట్టుగా చేసిన ఒక విధానం అంటే ఇప్పుడే కానొస్తుంది. ఇందువరకు మేము చిన్నపిల్లప్పటి నుంచి చూస్తున్నప్పుడు కూడా ఎప్పుడూ లేని విధంగా కానొస్తుంది పెబ్లీగా. అది మటుకు ప్రతి ఒక్క మనసులో గుండెల్లో పరిగెత్తట్టుగా అది నిజంగా చూడటానికి ఇప్పుడు ప్రతి ఒక్క మనిషి జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇదైతే మటుకు చాలా గట్టిగా ఖండించడానికి మటుకు నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ వయసు ఎంత ఉంటుంది అంటారు? మా వయసు 62. ఇప్పటికి నేను 42 సంవత్సరాల నుంచి కూడా దీంట్లో పూర్తి దిగిన. తండ్రి వయసు వాళ్ళు కూడా ఉండుంటారు ఇదే స్థితిలో. మరి వాళ్ళ వయసు కానీ మీ వయసు కానీ ఈ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఏ రోజన్నా కల్తీ జరిగిందని అని చెప్పి ఏ రోజన్నా వచ్చిందా స్వామి? ఎప్పుడూ ఈ విధంగా జరగలేదు. మేము పవిత్రంగా లడ్డు తీసుకొచ్చుకొని మీ ఇంట్లో అందరూ కూడా మేము దేవుడికి పూజించుకొని కళ్ళకద్దుకొని ప్రసాదం అంటే ఇంతవరకు రాలేదు. ఈ 2 ప్రభుత్వాలలో ఇప్పుడే జరిగిన కార్యక్రమం పెబ్లీగా కళ్ళకు కానొస్తుంది. అది దాచిపెట్టడానికి దాగలేదు. రసగానాలు కూడా బయటపడ్డాయి, కాగితాలు మట్టుకొని బయటకు వచ్చినాయి అని చెప్పి కూడా మాకు ఎప్పుడు ఈటీవీ ద్వారాగా, ఫేస్బుక్ ద్వారాగా, టీవీల ద్వారా కూడా మాకు
తెలియని వాడికి కూడా తెలియపరిచిన ఒక ప్రభుత్వం అంటే ఇప్పుడే కానొస్తుంది పెబ్లిగా. అంటే ఒక పక్కన నాయకులు ఏమంటున్నారంటే మేము అల్లిపిరి మెట్లు కడిగేసాము, మాకు పాప పుణ్యాలు మొత్తం దేవుడే చూసుకుంటారని చెప్పి మాట్లాడుతున్నారు. మరి ఇలాంటి కల్తీ చేసిన నాయకుల్ని దేవుడు ఎలాంటి శిక్ష విధిస్తారనుకోవచ్చు? ఎవరినో ఒకరిని తప్పు చేసి నరికినాక ఆ పాపం కడుక్కుంటే ఊరకపోదు, అది చిచ్చు పడుతుంది, తప్పనిసరిగా పడుతుంది. గ్యారంటీ ఇది ఏంటంటే సాధు తీర్పు, బెమ్మ తీర్పు, అది తప్పనిసరిగా పడుతుంది. అది ఊరుకోదు. ధర్మం అనేది ఆ మనిషి ఏళ్ళ వరకు తీసి పీకి పక్కనేస్తుంది, తప్పనిసరిగా జరుగుతుంది కూడా. జై శ్రీరామ్. అంటే స్వామి, మన గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మద్యపాన షాపుల దగ్గర యేసుక్రీస్తు సిలువ ఉంటేనే నన్ను క్షమించండి అని చెప్పి మాట్లాడారు. మన వీడియోల రూపంగా చాలా చూసాము. మరి ఈ రోజున ఇలాంటి కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి దైవం కల్తీ జరిగితే ఆయన ఎందుకని మాట్లాడట్లేదు అసలు? ఆయన మాట్లాడబట్టే, ఆయన లేచి కన్ను చూపు చూడబట్టే, ఎర్ర చేయబట్టే ఎక్కడిదక్కడ డేంజర్ అయిపోయింది. ఈరోజు పెబ్లిగా అందరికి కానెత్తానంది. పెబ్లిగా అది మనం చెప్పే పని లేదు, వాళ్ళకే అర్థమైపోయింది ఈ పాటికి. అది తప్పనిసరి కూడా ఇంకా శిక్ష పడుతుందని మనోగా చేస్తున్నాను. నా సాధుపూర్వకంగా నేను జై శ్రీరామ్ అని, జై భారతదేశంలో పుట్టాను కాబట్టి నా పోరాటం ఏ భారతీయుడు కూడా ప్రారంభం వరకు ఈ పోరాటంలో ఉంటాడు. ఈ పోరాటం గెలిచిన దాకా, చిచ్చుబడదాకా వదిలిపెట్టరు. జై శ్రీరామ్. మాత నమస్తే, మీ పేరు మాత? నా పేరు నారాయణమ్మ మాతాది. ఎక్కడి నుంచి వచ్చారు మాత? మేము పిడుగురాల దగ్గర మాసారం మండలం అది, అక్కడి నుంచి వచ్చాము. మాకు అభయాంజనేయ ఆశ్రమం ఉన్నది. మరి ఏంటి ఈ రోజున పరిణామాలు చూసుకుంటే వెంకటేశ్వర స్వామి దైవం కల్తీ వ్యవహారం ఏంటి, ఏం చెప్తారు మీరు? మీ అభిప్రాయం ఏంటి అసలు? మా అభిప్రాయం ఏముందిలే స్వామి, కానీ మరి ఆయన దగ్గర ఆయన కలియుగ దైవం, మనందరిని కాపాడే ఆయనకే మనం హాని కలిగిస్తుంటే మనం ఏం చేయాలి? కొంతమంది ఏమో కాదు అంటున్నాము, కొంతమంది ఏమో చేయాలా అంటున్నారు. ఆ మతం వాళ్ళు ఆ మతంగా చేయాలంటున్నారు, యేసుప్రభు మతం వాళ్ళు. మరి ఈయన మీద కూడా పోరాటం ఆడి వాళ్ళు చేయటం అది ధర్మం కాదు కదా. కలియుగ దైవం ఆయన మనందరి కోసం వచ్చిండు. మన అందరం హిందూ మతం వాళ్ళమే, ఏరే మతం వాళ్ళం కాదు. తెల్లోళ్ళు వచ్చి ఇక్కడ పోరాటం చేయటం లేదు. మనం కొట్టుకుంటున్నాం, మన మీద మనమే పోరాడుకుంటున్నాం. ఇది ధర్మం కాదు. మనందరం ఒకటయ్యి ఆ ధర్మాన్ని మనం కాపాడుకుంటా మన వెంకటేశ్వర్ల స్వామిని మనం కాపాడుకుందాం. మన వెంకటేశ్వర స్వామి లడ్లు మరి అందరూ తింటున్నారు కదా, మన మతం వాళ్ళు మన పలారాలు తినరు. మరి మనం తింటున్నాం, మనం ఏమన్నా కావాలా? దానికోసమే కదా వాళ్ళు కూడా తింటే దాంట్లో చేయలేదులేని అనుకోవచ్చు. మన ప్రసాదం వాళ్ళు తినరు కదా. అంటే జగన్మోహన్ క్రిస్టియానిటీ కాబట్టి ఈ రోజున కల్తీ చేస్తే ఇది దిగజారిపోతారని చెప్పి ఇలా చేస్తానని వచ్చామాట. ఆయనే చేస్తున్నాడు, ఆయన తరపున ఇంకొకళ్ళే చేస్తున్నారు. కానీ వాళ్ళ ముట్టే కదా చేసేది. ఆయనని నేను ఎలా ఖచ్చితంగా చెప్పగలుగును? వాళ్ళ పేరు వాళ్ళకు వచ్చింది అనమాట. ఆయన పెద్ద కాబట్టి ఆయనకే వచ్చింది పేరు. ఇట్లా చేయటం ఇది ధర్మం కాదు. ఇట్లా చేస్తే మన కుటుంబాన్ని మనమే కూలదోసుకున్నట్టే కదా. ఆయన హిందువుడే కదా, ఆయన సనాతన ధర్మంలోనే ఉన్నాడు కదా, ఆయన ఈ భూమి మీదనే ఉన్నాడు కదా, ఆయన ఈ ఆకాశంలోనే ఉన్నాడు కదా. మరి హిందువులు చేసుకుంటున్నారంటే అది ఏమనాలి మనం? అంటే మాట ఈ రోజున రిపోర్ట్స్ అన్నీ కూడా కల్తీ జరిగింది, రసాయనాలతో జరిగింది, లేదా నెయ్యితో చేశారని చెప్పి రిపోర్ట్స్ అన్నీ వస్తే ఈ రోజున పాలకులు మాట్లాడుతూ ఉన్నారు అసలు కల్తీ జరగలేదు, రిపోర్ట్స్ అన్నీ కూడా క్లీన్ చిట్ ఇచ్చేసిన కల్తీ చేశారని చెప్పి వాళ్ళు మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? అబద్ధం అనేది ఎవరికి పుట్టదు, అబద్ధం ఎవరు ఆడరు. ఇది కల్తీ జరిగితేనే ఆయన కాడ కల్తీ జరిగింది అని అంటారే కానీ ఇదివరకు అన్నారా? ఇప్పుడు ఎన్ని వందల సంవత్సరాల నుంచి కూడా కల్తీ జరిగింది అన్న మాట లేదు. మరి ఇవాళ ఎందుకు వచ్చింది? అది మనం అందరూ ఆలోచించాలి, ఒక్కలమే కాదు. ఇలా నేను ఇక్కడికి వచ్చాను, ఇక్కడికి వచ్చింది అందరూ చూశారు కదా. మరి ఇక్కడ నేను వచ్చిన ధర్మం గురించే కదా ఇప్పుడు ఇక్కడ ఎంత మాటలు మాట్లాడేది. అందుకని అది అనేది, ఆ వాద అనేది మరి వాళ్ళ మీదనే పోద్ది కదా, వాళ్ళు పెట్టినట్టే ఇది కదా. మరి ఎన్నాళ్ళ మంచి జరగండి, ఇవాళ జరగటం కారణం ఏంది? అంటే మనం గతంలో చూసుకుంటే హిందూ దేవుళ్ళని విగ్రహాలు ధ్వంసం చేయటం కానీ, గుళ్ళు మీద దాడులు చేయటం కానీ, పూజారుల మీద కొట్టడం కానీ చాలా చూసాం మనం. ఏంటి అలా జరగడానికి కారణాలు ఏంటి అనుకోవచ్చు అసలు? కారణాలంటే వాళ్ళ మతాన్ని గురించి చేసుకుంటున్నారే కానీ మన మీద పందెం కాదు. నా మతం గెలవాలి, నా మతం బాగుండాలి, నా మతం చేసింది అని. చేతులు నరికిన గుడికాడికి కూడా నేను వెళ్ళాను. మా చేతులు నరికారు. అక్కడ కూడా మేము ధర్నా చేశాం.
ఆ రోజు రథం గాలిపోయిన రోజు అప్పుడు తెల్లారి కూడా మేము వెళ్ళాం, అక్కడ మేము చేసిన తర్వాత పోలీసులు వచ్చి అందరిని పట్టుకున్నారు. అప్పుడు నేను కూడా ఉన్నాను, నన్ను కూడా తీసుకెళ్లారు స్టేషన్కి. అందరికీ అరటికాయలు భోజనాలు తెచ్చి పెడుతున్నారు. నాకు కూడా ఇవ్వతే నాకు వద్దన్న, ఎందుకు వద్దు అన్నారు. నేను ధర్మం కోసం వచ్చాను, ధర్మం కోసం పోరాడిన వాళ్ళని మీరు దీంట్లో వేయటం ఏంది, ధర్మాన్ని దీంట్లో స్టేషన్లో పెడతారా, అధర్మాన్నేమో మీరు నెత్తికెత్తుకుంటారా అని నేను కూడా 4 మాటలు అడిగాను నా చేత అయిన వరకు. మరి ఏదైతే మనం తిరుమల వెళ్ళాలంటే పాలకులు ఎవరైనా అంటే సీఎం స్థాయి కానీ పిఎం స్థాయి ఎవరైనా సరే డిక్లరేషన్ సంతకం పెడితేనే లోపలికి వెళ్ళమంది, అంటే దేవుణ్ణి నేను నమ్ముతున్నాను అని చెప్పి సంతకం పెడితేనే లోపలికి ఎలా వచ్చేస్తారు. మరి గత పాలకులు జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ మీద సంతకం పెట్టకుండా నేను సీఎం స్థాయిలో ఉన్నా, నేను పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవటం ఎలా చూడొచ్చు అంటారు? అది అధర్మమే కదా, ఆ అధర్మం వాళ్ళకి జరిపోయింది, మనం చేయం కదా, మన హిందువులం కదా, మనది సనాతన ధర్మం కాబట్టి మనం ధర్మంగానే వాళ్ళకి సంతకం చేసి వెళ్ళిపోతున్నాం. వాళ్ళేం దౌర్జన్యంగా వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళదే గెలుతుందే, మనది ఎట్ట గెలవదు? మనం అందరం ఒకటైతే మనదే గెలుస్తుంది. మరి ప్రక్షాళన ఎలా ఉంటుంది అంటారన్నమాట? దాని మీదేంది స్వామి, ఆ స్వామి గినక అందరిలో గినక మనసుల్లో హృదయాల్లో గినక నిలిచి ఉంటే ఇది మందే గెలుస్తుంది.